ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. కొత్త కాలేజీ, కొత్త స్నేహితులు, కొత్త అనుభూతులు. శ్రీకర్ కోసం ఈ ప్రయాణం మరింత ప్రత్యేకమయ్యింది. ఎందుకంటే అతని మనసు నేరుగా మేఘన అనే అమ్మాయిని చూసి పడిపోయింది. మేఘన క్లాస్లో అందరికంటే అందంగా ఉండేది. ఆమె చిరునవ్వు 100 మంది మనసులను దోచుకునేలా ఉండేది. శ్రీకర్ కూడా ఆ నవ్వులో కనుగొనలేని మాయలో చిక్కిపోయాడు. కాని అతను చాలా సిగ్గుశీలి. తన మనసులోని భావాలను బయట పెట్టలేకపోయాడు. క్లాస్లో మొదలైన పరిచయం. ఒకరోజు మేఘన లాజిక్ గేట్స్ టాపిక్ను అర్థం చేసుకోలేక టీచర్ను అడిగింది. టీచర్, శ్రీకర్, నువ్వు మేఘనకు హెల్ప్ చేయగలవా అని అడిగాడు. శ్రీకర్ కొంచెం హడలిపోయినా ఇదే సరైన అవకాశం అని భావించి ఆమె దగ్గరకు వెళ్ళాడు. మేఘన, ఇది చాలా సింపుల్. ఇలా చూస్తే అర్థమవుతుంది అంటూ మేఘనకు వివరించడం ప్రారంభించాడు. ఓహ్, అసలు ఇంత ఈజీగా ఉందా అని ఆశ్చర్యంగా చూసింది మేఘన. ఆహా, నువ్వు అర్థం చేసుకున్నావంటే నా క్లాస్ నెత్తికెక్కినంత పని అంటూ శ్రీకర్ నవ్వాడు. మేఘన కూడా నవ్వింది. ఆ చిరునవ్వులో ఏదో ప్రత్యేకత ఉండేది. ఆ రోజు నుంచి మేఘన కూడా శ్రీకర్తో ఫ్రెండ్లీగా ఉండటం ప్రారంభించింది. దినుసుల పెరుగుతున్న అనుబంధం, తరచూ ప్రాజెక్టులలో కలిసి పనిచేయడం, బస్టాండ్లో కలిసిపోవడం, క్లాస్లో చిన్న చిన్న జోకుల మీద నవ్వుకోవడం, వీరిద్దరి మధ్య ఓ అందమైన అనుబంధం ఏర్పడింది. మేఘన తనకే తెలియకుండా శ్రీకర్కి దగ్గరైంది. ఒకరోజు మేఘనకు అసలు క్లాస్కి రాకుండా వెళ్ళిపోవాలనిపించింది. నిన్న సాయంత్రం గొప్పగా రెయిన్ ఎంజాయ్ చేశాను, ఇప్పుడు తలనొప్పిగా మారింది అని ఫ్రెండ్కు చెప్పింది. ఆ మాట వినగానే శ్రీకర్ సీక్రెట్గా మెడికల్ షాపుకెళ్ళి చిన్న టాబ్లెట్ తీసుకురావడం మొదలుపెట్టాడు. మధ్య విరామ సమయంలో అది మేఘనకు ఇచ్చాడు. ఇదేంటి, నిన్న వర్షాన్ని ఎక్కువ ఎంజాయ్ చేశావా? అవునేం, ఇక ఈ తలనొప్పి మళ్లీ రాకూడదనుకుంటే నన్ను కూడా వెంట తీసుకెళ్లి ఎంజాయ్ చెయ్యాలి. మేఘన నవ్వుకుంది. ప్రేమ చెప్పలేకపోయిన శ్రీకర్. దినుసులు గడిచిపోయాయి. శ్రీకర్ తన మనసులోని మాట మేఘనకు చెప్పాలనుకున్నాడు. కాని తనలోనే ఓ భయం. ఆమెకు నన్ను నచ్చకపోతే? దసరా సెలవుల ముందు రోజు మేఘన బాగా మూడ్లో ఉందని గ్రహించాడు. మరుసటి రోజు సెలవులు మొదలవుతాయనే బాధ కూడా ఉంది. కాని ఆ రోజు అతనికి ఓ ఐడియా వచ్చింది. మేఘన డెస్క్ మీద అతను ఒక చిన్న లెటర్ పెట్టాడు. నీ నవ్వు నా ప్రపంచాన్ని వెలిగించగలదు. నీతో గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో ఒక అందమైన మెమొరీ. నాకు నీతో మాట్లాడటమే బాగా నచ్చింది. కాని నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. ఒకరోజు నీకు అన్నీ చెప్పాలనుకుంటున్నాను. మేఘన సమాధానం. మేఘన లెటర్ చదివింది. ఒక క్షణం నిశ్శబ్దంగా నిలిచింది. తర్వాత శ్రీకర్ వైపు చూసి చిన్నగా నవ్వింది. అదే సమాధానం. ఆ రోజు శ్రీకర్ గుండెల్లో ఆనంద గీతాలు వినిపించాయి. ఆ చిరునవ్వే అతనికి ఉత్తమ సమాధానం. ఇక ఆ రోజు నుంచి వారి కథ కొత్త మలుపు తిరిగింది.